నిన్న పెన్ అని మాట్లాడుతూ కొలంబో ఫ్లైట్ టికెట్లు, అక్కడ క్రికెట్ స్టేడియంలో ఎంటర్ అయిన గ్యాలరీ టికెట్లు చూపించే దమ్ముందా మీకు అని అడుగుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దాన్ని ఏమన్నాలో నాకు ఒక భాష అర్థం కావట్లేదు. అది అతని డబ్బులు అతను పెట్టుకొని వెళ్ళారని చెబుతున్నాడు. అసలు మీకెందుకు అంత బాధ? మీకేమన్నా మీ గవర్నమెంట్లో ఏమన్నా టికెట్లు అట్లా చూపించారా? నాకు తెలియక అడుగుతున్నాను. ఎప్పుడన్నా ఇదిగో మేము ఇది వెళ్ళాము, ఇదిగో ఈ ప్రెస్ మీట్కి వెళ్ళాము, ఈ ప్రెస్ మీట్లో జరిగింది, లేకపోతే పలానా చాటకి వెళ్ళాము, పలానా చాటకి ఇది జరిగిందని మీరు ఎప్పుడైనా చెబితే అర్థమైందా బ్రదరు? ఎప్పుడైనా చెబితే మేము చూపిస్తాం. ఎప్పుడైనా మీరు చెప్పారా అట్లా? నాకు తెలియక అడుగుతున్నా. ఈ 2019 నుంచి 24 మధ్యలో ఏ రోజైనా ఇదిగో ఫలానా ఫ్లైట్కి వెళ్ళాము, ఫ్లైట్ ఖర్చులు ఎంత, ఇదిగో పలానా దానికి వెళ్ళాము, మేము ఎమిరేట్స్కి వెళ్ళాము, లేకపోతే మేము దీనికి వెళ్ళాము అని ఎప్పుడైనా చెప్పారా? ఢిల్లీ పోయి ఏ రోజైనా ఏమన్నా చెప్పావా? ఏమన్నా మాట్లాడావా? ఏం మాట్లాడలేదే. వీళ్ళు నువ్వు అడగటానికి ఆస్కారం ఎక్కడిది? రైట్ ఎక్కడిది నీకు? నువ్వు ఈ 4 సంవత్సరాలు, ఇదిగో 5 సంవత్సరాల్లో ఒకరోజైనా నువ్వు చెప్పావుతే ఇదిగో పలాంది జరిగింది, ఇదిగో నేను ఈ ఫ్లైట్కి వెళ్ళా, ఇదిగో ఎంత డబ్బులు అయినాయి, ఇదిగో ఈ చెక్కు నుంచి కట్టావని నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఇలా కొత్తగా నువ్వు అడిగేది ఏంది? పేరు నానిగా చెప్పు. నువ్వు అడిగేది ఏంది? నువ్వు కొత్తగా అడిగితే ఏమన్నా జరిగిద్దా? నువ్వేమైనా ఏ రోజైనా చెబితే నీ అబ్బాయి కూడా మరి ఉన్నాడు కదా మొన్నటిదాకా రాజకీయాల్లో. నీ అబ్బాయిని చూసే కదా నీకు టికెట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంటే ఎవడో తెలియదు కదా నీకు. మరి ఆ రోజు మాట్లాడేవు కదా నువ్వే. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి కదా నీకు ముఖ్యుడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఊడికం చేస్తున్నా? ఊడికం మాటలు ఎందుకు మాట్లాడుతున్నా? నువ్వేం చెప్పావు? ఏ రోజైనా నువ్వు ఇదిగో పలాందమా జరిగింది, ఇది ఢిల్లీలో ఇది జరిగింది, ఈ మ్యాటర్కి మేము ఇష్యూ వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, ఇదిగో ఈ ఫ్లైట్లో వెళ్ళాము, ఈ స్పెషల్ ఫ్లైట్లో దీనికోసం వెళ్ళాము, ఇదిగో దీని చర్చ ఏమన్నా జరిగిందని నువ్వు ఎప్పుడైనా చెప్పావా? అతను వెళ్ళాడు, అతను క్రికెట్ అతను చూసుకున్నాడు, అతను వచ్చాడు. అది క్రీడా స్ఫూర్తి యొక్క నిర్వచనం. క్రికెట్ వెళ్ళటం అనేది గ్రౌండ్కి, అర్థమైందా? నేను వెళ్ళా గ్రౌండ్కి. నేను బెంగళూరు వెళ్ళాను, కలకట్టా వెళ్ళాను, లేకపోతే కోయంబత్తూరు వెళ్ళాను. నేనే వెళ్ళాను 7-8 మ్యాచ్లకు వెళ్ళా. నా దోల నాకు. నువ్వెవరో నన్ను వద్దంటానికి? నువ్వెవరో నన్ను టికెట్లు అడగడానికి? ఏ అకౌంట్ నుంచి డబ్బులు కట్టారు డీటెయిల్స్? ఏ అకౌంట్ నుంచి డబ్బులు కట్టేది నీకేం అవసరం? నువ్వు ఎప్పుడైనా చూపించావా ఎప్పుడైనా మాకు? ఇదిగో పలానా నేను వెళ్తున్నాను, పేరు నాని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి దిశ, ఇదిగో నేను ఇది వెళ్ళా, ఈ టికెట్ ఏమన్నా నువ్వు ఎప్పుడైనా చూపించావు ప్రజలకు? ఏమన్నా ఎప్పుడైనా చూపించారా? చూపిలేదే. ఇవాళ నువ్వు అడగటానికి నువ్వేవాడు అబ్బా? నీ అబ్బాని అడుగుతున్నావు. నీ అబ్బాయి చెప్పావు మరి ఎప్పుడైనా ఇదిగో పలానా చాటకి వెళ్ళొచ్చాను నేను? ఎందుకు ఊరక ఏది పడితే అది మాట్లాడబాకు. అతను చిత్తూరు భాషలో అని చెప్పాడు. నేను చిత్తూరు భాషలోనే చెబుతున్నాను ఈ అబ్బాని. మనం అనకూడదు అయింది. ఇప్పుడు ఈ ఇంటికి ఎంత దూరం, ఆ ఇల్లు అంతే దూరం కదా. అతను ఏం మాట్లాడాడు మనం అదే మాట్లాడతాం. కొత్తగా మాట్లాడాల్సిన మనం కూడా కొత్త భాష లేదు కదా. వాళ్ళు ఏ భాష నేర్పితే ఆ భాష మనం నేర్చుకుంటున్నాము. నా సొత్తుతో నేను పోయానని చెప్పాడు. దానికి నీకు నిరూపించాల్సిన అవసరం ఏంది? నువ్వేమన్నా పెద్ద ఎప్పుడన్నా సోకాళ్ళు నిరూపించావు? నువ్వు ఎప్పుడైనా నిరూపించావా? నువ్వు ఢిల్లీ పోయారు గవర్నమెంట్లో ఎన్నిసార్లు మీరు, ఇదిగో పలానా ఈ టికెట్తో వెళ్ళారు, ఈ టికెట్ డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టారు, నువ్వు ఎప్పుడైనా చెప్పావా? మరి చెప్పనప్పుడు నువ్వు అడగటానికి ఎక్కడ ఆస్కారం ఉంది? నువ్వెవడో అడగటానికి? నువ్వు ఓడిపోయిన గొట్టానివి నా లెక్కలో అయితే. నువ్వేమో అడిగేది కూర్చొని. వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క టైమింగ్ని బట్టి ఫ్లైట్ వేసుకెళ్ళొచ్చు, లేకపోతే హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, లేకపోతే రోడ్డు మార్గాన్ని వెళ్ళొచ్చు, లేకపోతే ఒక్కోసారి బండి మీద కూడా పోతున్నాడు లోకేష్ గారు. 2 వీలర్ మీద కూడా. మంగళగిరిలో 2 వీలర్ మీద ఎక్కువ తిరుగుతున్నాడు. చిన్న చిన్న కార్యక్రమాలకి ఇక్కడి నుంచి అక్కడ పోవాలంటే కారు బాగోతే బండి మీద వెళ్తున్నాడు. అంతేగాని నువ్వెవడు అడగటానికి ఇక్కడ నీకేం ఆస్కారం ఉంది? అది నేనైతే అది మనం మాట్లాడటం అనవసరం. అతని గురించి 100% చెబుతున్నా. అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల, భారీ ర్యాలీయా? నాకు తెలిసి అక్కడ భారీ ర్యాలీ లేదే. 10 కార్లు ఉన్నాయి, ఇంటికి వచ్చేటప్పుడు 2 అయినాయి. జనాలు విపరీతంగా వచ్చారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారులే అబ్బా. చెప్పుకోవడానికి ఏమొచ్చా? ఏదైనా చెబుతారు. రాత్రి చెప్పాడు కదా ఆయన, నేను కుక్కనే అని. ప్రతి కుక్కకే ఒక రోజు వచ్చిందని చెప్పాడు కదా. మరి ఆ కుక్కకు మనం అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. కుక్కలు కులాల గొడవ మనకి నేను అనలేదు కదా బ్రదరు.
నేనేమన్నా అన్నానా? అతనే కదా అందే, సోకాళ్ళు పీపులే కదా అందే, సోకాళ్ళు మాటలే కదా అంటుంది. ప్రతి ఒక్కకే ఒక రోజు వచ్చిందని చెప్పాడా? నేను అన్నాను ఆ మాట? నేను అనలేదు, ఆయనే అన్నాడుగా. మరి అమ్మటి రాంబాబు కూడా ఒక రోజు వచ్చిందని చెబుతున్నాడు ఇండైరెక్ట్గా, వార్నింగ్ ఇస్తున్నాడు అనుకో కాసేపు. అతని వ్యక్తిగత స్వేచ్ఛను మనం ఎట్టా హరిస్తాం? అతను అన్నాడు కాబట్టి నేను అన్నా, ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చిందంటే ఎవడి కుక్కకైనా ఒక రోజు వచ్చింది, ఏ కుక్క అయినా. అవునా కాదా? కుక్కలకు కులాలు ఏమన్నా ఉంటాయండి? ఉన్నాయి, చెప్పాడుగా, నిరూపించుకున్నాడు ఆయనకైనా. నేను కుక్కనే, నాకు ఈ కులం అని చెబుతున్నాడుగా, నేను చెప్పింది కాదుగా. నేనేమన్నా చెప్పిదిగో అమ్మటి రాంబాబు నువ్వు ఇట్ట అని నేను అనలేదుగా. గౌరవంగా అడుగుతున్నాం మేమే. ప్రతి కుక్కకు ఒక రోజు చేసింది, ఆ కుక్కకు ఒక కులం ఉంటుంది అన్నాడు. ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది. కులం ఎందుకు, కులంతో ఎడగేం పని? మళ్ళీ అది కూడా చెప్పాడు. ఆ కులానికి ఒక కమ్మాళ్ళతో పెళ్లి చేశాను కూడా చెప్పాడా? మరి నేనేమన్నా చెప్పాను ఆడేమన్నా? ప్రెస్ మీట్లు దీర్ఘంగా 1-3 సార్లు చెప్పిన మాట చెబుతా ప్రెస్ మీట్ 2 గంటలు పెంచాడు. ఏది కుక్క 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 అని 10 సార్లు అన్నాడు ఆయన. మనం అనలేదే. ఒక మాటనే 3 సార్లు చెబుతున్నాడు. ప్రెస్ మీట్ ఎంతైనా మీరు ఒక్కొక్క మాట ఎన్నిసార్లు దొరికిందో చూడండి మీరు. ఏమి చెబుతాం అతనికి? అతని యొక్క నిబద్ధత, నిజాయితీ. మరి మేమేదో తప్పు చేసినట్టు మేమేం చేసాం? నువ్వు బూతులు తిట్టావు, లోపలేశారు. బూతులు తిట్టలేదా? నీ కారులో వాడే కదా వీడియో తీసి చూపించాడు. నీ కారులో అతనే కదా. బయట అన్నావు బిగ్ టీవీ అతనితోటి, తర్వాత నీ కారులో ఇంకా అంతకంటే దారుణమైన మాటలు మాట్లాడావుగా. నేనేం మాట్లాడలేదు, నేను చెప్పానంటే తర్వాత అన్నావు కదా, ఇంత పొడుగు చెప్పావు కదా, నా కుక్క కూడా భయపడదు అని. మరి ఎక్కడ రిలీజ్ అయ్యాను వాడ? రిలీజ్ అయ్యావా? మీకు ఎక్కడైనా అనిపించిందా బ్రదర్ రిలీజ్ చేయడని? మీకు ఎక్కడైనా అతను క్షమాపణ చెప్పాడు, తప్పు జరిగిందని ఎక్కడైనా అనిపించిందా? ఎక్కడ జరగలా, నాకు ఎక్కడ అవ్వలేదు కూడా. మరి అతను నేను పెద్ద తరహంగా, నాకు పెద్ద వ్యక్తితో నేను అన్నాను, పొరపాటు జరిగిందని మళ్ళీ చెబుతున్నాడు అతను మాకు ఆ మాట అంటే మేము ఎందుకు వస్తాం? అసలు మాకేం అవసరం? మాకు అవసరం లేదే. నువ్వు మా నాయకుడిని తిట్టావు, నేను మీ దగ్గరకు వచ్చావు, అంతవరకే ఎనఫ్. వంశీ గారు తీసుకెళ్ళి కేసు పెట్టాడు, అతను హ్యాండ్ ఓవర్లో ఉంది సిఐ గారు. అంతేగాని మాకేం అవసరం చెప్పు? ఏది పడితే అది మాట్లాడితే కుదరదుగా బ్రదరు. వ్యవస్థలో మనం ఏం మాట్లాడామనేది ఉంటుంది. నువ్వు ఎప్పటికైనా కాపులకి నువ్వేమైనా ఒక్క మాట చెప్పావా? ఒక్క మాట ఏ రోజైనా నేను కాపునే అని చెప్పావా? కాపుని ఇంకా తిడుతున్నావు నువ్వు. వాళ్ళు మందు తాగుతారు, ఇది ఇస్తారు, అది చేస్తారు నువ్వే అన్నావు. మేము అనలేదు ప్రెస్ మీట్లో. ఇవాళ కాపు ఎక్కడ గుర్తుకొచ్చింది నీకు? కాపు ఎట్లా గుర్తుకొచ్చింది నీకు? నువ్వు ప్రతి కాపు ఏడు నుంచి వచ్చింది నీకు అంటే ఇవాళ అవసరమైనప్పుడేమో కాపు కులం గుర్తుకొచ్చిద్దా? ఆ రోజేం కాపు కులాన్ని నువ్వు తిడతావా? అంటే కాపులు కూటమిలో ఉండారు కాబట్టి నువ్వు ఎట్లన్నా కానీ వేరు చేయాలని చూస్తావా? వేరు చేయాలని చూస్తే నువ్వే నాశనం అయిపోతావు. ఎమ్మెల్సీ నాగబాబు గారు ఏం చెప్పారు? నువ్వు జరిగిన 2019 నుంచి 24 మధ్యలో ప్రతిసారి నువ్వేం చెప్పాడు, వివరంగా చెప్పాడు ఎమ్మెల్సీ గారు. అది చూసి ఆ రోజు నువ్వు మాట్లాడు కాపు కులం గురించి. ఆ రోజు నేను నీకు సపోర్ట్ చేశానా లేదా అనేది అడుగు. మరి జడా శ్రావణ్ అంటావా? జడా శ్రావణ్ గురించి మనం అనాల్సిన అవసరం ఏంది? వాటర్ రాత్రి అన్నాడు, నాకు గుర్తు రావట్లా. వాటర్ ఎన్కౌంటర్ అంటున్నాడు. వాటర్ ఎన్కౌంటర్ ఏంది అంటే వాళ్ళేం తప్పు చేయలేదా? మామూలుగా అడుగుదాం, వాళ్ళు తప్పు చేశారా చేయలేదా? బ్రదర్ చెప్పండి నాకు. వాళ్ళు మానభంగం చేశారా చేయలేదా? చేశారు కదా. చేసినప్పుడు వాడు పారిపోవాలని చూశాడు, వెళ్ళి పక్కన నీళ్ళలో దూకాడు. దానికి వాటర్ ఎన్కౌంటర్ అయింది. నువ్వు లాయర్వేగా, నువ్వు అడుగు. మరి వంగలపూడి అనిత గారిని తప్పుగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు హోమ్ మినిస్టర్, ఆమె ఏం టీచర్ చేసింది హోమ్ మినిస్టర్ అంటే? ప్రతి ఒక్కళ్ళకి ఇదే ఉండదు. వాళ్ళ యొక్క నిబద్ధత, నిజాయితీని బట్టే పదవి ఇస్తారు. ఆ పదవిని ఎట్లా చేస్తున్నా అనేది ఆలోచిస్తుంది. ఏమన్నా నీకులాగా ఏమన్నా గొడవలు సృష్టించారా? ఏమన్నా గవర్నమెంట్లో చేయలేదు కదా. జడా శ్రావణ్కి ఎంత వచ్చింది పర్సంటేజ్? 77 ఓట్లు వచ్చినాయి. అతను కూడా ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా అంటే మేమేమనాలి? ఈ సోకాళ్ళు పీపుల్కి ఇప్పుడైనా బుద్ధి జ్ఞానం ఉందో లేదో మాకు అర్థం కావట్లా. 77 ఓట్లు వచ్చినాయి వాడికి ఏం వచ్చినాయి? ఏమన్నా 100 ఓట్లు వచ్చినాయి? ఏమన్నా 77 ఓట్లు అతను ఇస్తే వచ్చినాయి. 100 ఓట్లు వచ్చినాయి, ఇదిగో నాకు 100 వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. 2 అంకెలు దాట్లాడ. అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి 14 గవర్నమెంట్ని అంటుంటే ఏం చేయాలి మేము?
అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలనుకుంటున్నారా ఏమన్నా? అంటే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చంద్రబాబు గారు నాశనం చేద్దాం అనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ని? మాకు తెలియక నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో గొడవలు సృష్టిద్దామని నిన్ను జగన్మోహన్ రెడ్డి అట్లానే ఉంది. నువ్వు మాట్లాడుతుంటే 100% అట్లానే ఉంది. నువ్వు చదువుకున్న వాడివి, విజ్ఞత కలిగిన వాడివి, విజ్ఞానం కలిగిన వాడివి, 10 మందికి నిజం చెప్పాలి. అంతేగాని అంగళపూడి అనిత హోమ్ మినిస్టర్ ఎట్టేస్తారు అంటే నీకేమైనా రాసి ఇచ్చారైంది? హోమ్ మినిస్టర్ చదివిన వాళ్ళకి ఇవ్వాలని ఏమన్నా రాసి లేదు కాడ. అందుకనే జడా శ్రావణం ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. విజ్ఞత ఆలోచనతోటి ఇదిగో ఈ తప్పు జరిగిందని చెప్పు, మేము రియలైజ్ అవుతాం. ఇదిగో ఈ తప్పు జరుగుతుంది, ఇది మీరు కంట్రోల్ చేసుకోండి లేదా జాగ్రత్త చేసుకోండి అని చెప్పండి, మేము రియలైజ్ అవుతాం. ఎలా పడితే అలా మాట్లాడద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.